రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దీన్ ఓవైసీ గారికి, గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లానే వేది మీదకు ఉన్న ఎమ్మెల్సీ గారికి, ఫహీం ఖురేషి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఇతర అధికారులకి, విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సార్, ఇది ఆగస్టు 10, 2024 మొట్టమొదటి హైడ్రా టేకప్ చేసినటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ప్రోగ్రామ్స్లో ఈ బుమ్రుక్ దౌలా అనేటటువంటి ఈ లేక్లో ఏదైతే గనక పూర్తిగా ఆక్రమితమైనటువంటి ఈ చెరువుని ఆగస్టు 10వ తారీఖున హైడ్రా ఆపరేషన్ తోటి దాదాపు 4.5 ఎకరాలు ఉన్నటువంటి అప్పుడు చెరువు దీన్ని ఇప్పుడు 17 ఎకరాలుగా చేయటం జరిగింది. ఇది ఒకప్పుడు బుమ్రుక్ దౌలా అనేది 100 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు. దీన్ని క్రమేపీ ఇది పూర్తిగా ఆక్రమణకు గురయ్యి మొత్తం ఒక డంప్ యార్డ్ కింద, ఒక గార్బేజ్ మొత్తం స్టోర్ యార్డ్ కింద ఇది తయారయ్యి ఆ పరిస్థితుల్లో ఉన్నదాన్ని హైడ్రా అప్పుడు ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అది తీసిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసిందో, ఎక్కడెక్కడైతే తీసిందో అక్కడ చెరువులు అనేది మనం ఏదైతే దేనికోసం అయితే మనం చేసామో అది ఇమీడియట్గా మనం పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు హైడ్రా దాదాపు 20 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి ఇది టేకప్ చేయటం జరిగింది. అండ్ ఇది చెరువు కూడా మొత్తం మీరు చూస్తే 17 ఎకరాలు అండ్ ఈ మొత్తం దీని వాకింగ్ ట్రాక్ చూస్తే 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఈ ఒరిజినల్ బండ్ ఏదైతే కనుక 1770లో మన ఇదైతే రుక్నుక్ దౌలా అంటే ద పిల్లర్ ఆఫ్ ద స్టేట్ నిజాం, రెండవ నిజాం దగ్గర మన మీర్ మూసా ఖాన్ గారు, వారు ప్రధానమంత్రిగా ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్గా ఉండి వారు అప్పుడు ఈ లేక్ని 1770లో తయారు చేసినటువంటి ఈ లేక్ ఇది నిజాం. అండ్ అట్లానే వారి వాళ్ళ కుటుంబ సభ్యులకి దీని నుంచి నీరు తీసుకొని అంటే ప్రశస్తమైన లేక్ ఇది. అటువంటి లేకు అది కాలక్రమేణా ఇది అవ్వటంతో ఇది అయింది. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేశాం సార్. ఈ బండ్ ఒరిజినల్ బండ్ కూడా 600 మీటర్లు అలానే ఉంది. దాన్ని మేము ఎక్కడ కూడా రివెట్మెంట్ కొంచెం స్ట్రెంథెన్ చేసాము. దీని ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి ఆ బౌలి ఏదైతే ఉందో దాన్ని కూడా చేస్తాం సార్. అండ్ ఇక్కడ అన్ని ఏజెస్ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్. ఇది ఎంతో వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 5 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్. సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మీ సందేశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఈద్ ముబారక్ చెప్పుకునే పవిత్రమైన సందర్భంలో అందరికీ ముబారక్బాద్ అందించేందుకు వచ్చారు పెద్దలు. ఐసే మిలా కరో కే లోగ్